పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నాం. మీరు కూడా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే చాలా ఇంట్రెస్టింగ్ వీడియో అండి. నాకు కూడా చూసినాక ఆ బొమ్మలన్నీ భలే సంతోషంగా అనిపించింది. అంటే ఎన్ని చేస్తున్నారు నిజంగా, వీటన్నిటినీ మనము ప్రమోట్ చేసే అవకాశం మనకి కలిగింది అని అనిపిస్తుంది. సో కొన్ని ఏంటంటే మనం వాళ్ళని ఎంత మనం ఆర్డర్స్ ఇస్తూ ఉంటే ఆ కళ అనేది అంతరించుకోకుండా ఉంటుందని నాకు అనిపిస్తుంది. ఇవాళ కొత్తగా శ్రీమంతానికి, అలాగే మెచ్యూర్ ఫంక్షన్కి కూడా, ఇంకా గృహప్రవేశానికి, వీటన్నిటికీ ఒక థీమ్స్ లాగా పెడుతున్నారు కదండి. ఆ థీమ్స్కి అకార్డింగ్ ఇవాళ థీమ్ ఏంటంటే మనది శ్రీమంతానికి అకార్డింగ్ అక్కడ పెట్టే బొమ్మలు కానివ్వండి, అవన్నీ వీడియోలో షేర్ చేస్తాను. నేను సునీత, వెల్కమ్ టు ద తెలుగు హౌస్ వైఫ్. ఇప్పుడు మీరు చూసేవి ఏవైనా డైరెక్ట్గా పర్చేస్ చేయాలంటే ఇదిగోండి మన షాపు వనస్థలిపురం రైతు బజార్ దగ్గర ఉంది. సునీతాస్ హోమ్ డెకర్ అని మీరు గూగుల్లో లొకేషన్ సెర్చ్ చేసినా కూడా వస్తుంది. లేదు అంటే ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవచ్చండి. నెంబర్ డిస్ప్లే అవుతుంది. ఆ నెంబర్కి వాట్సాప్ ద్వారా మీరు కాంటాక్ట్ చేయొచ్చు. మేము ఎక్కడున్నా అంటే అబ్రాడ్ కూడా షిప్ చేస్తాం కనుక మీరు ఎక్కడున్నా కూడా పర్చేస్ చేసుకోవచ్చు. కాకపోతే కొండపల్లి బొమ్మలు అయితే మాత్రం నాట్ సజెస్టబుల్ అండి అబ్రాడ్ షిప్ చేయడానికి. ఏదైనా మీ పేరెంట్స్ అట్లా వస్తుంటే మీ ఇంటికి పంపించమంటే పంపిస్తాము. అయితే నేను మీకు ఇందాక శ్రీమంతం అని చెప్పాను కదా, శ్రీమంతం అని కాదు, గృహప్రవేశానికి, శ్రీమంతానికి అన్నిటికీ ఒకటే వీడియోలో చూపిస్తాను. అంటే కాన్సెప్ట్ వైజ్ మన దగ్గర దొరుకుతాయి అనమాట, ఏ కాన్సెప్ట్కైనా అన్నట్టుగా దేనికి అది చూపిస్తాను. ఇదిగోండి ఒక అమ్మాయి జీవితంలో మెచ్యూర్ ఫంక్షన్ అంటే మెచ్యూర్ అవడం అనేది ఒక వేడుకగా ఎందుకు చేస్తారు అంటే అది ఎంత ఇంపార్టెంటు, ఏ వయసులో ఏది జరగాలి అనేది ఎంత ఇంపార్టెంటు అనేది తెలియజేస్తూ ఒక రకమైన సంతోషమే కనుక అది కూడా దాన్ని సెలబ్రేట్ చేస్తారు. అది కొన్ని సాంప్రదాయాల్లో ఉంటుంది, కొంతమంది చేయరు. అది పక్కన పెడితే ఇప్పుడు ఏంటంటే ఇది మెచ్యూర్ ఫంక్షన్కి ఇలా అమ్మాయిని కూర్చోబెట్టి పసుపు కుంకుమ పళ్ళు అన్నీ పిల్లని మంచిగా రెడీ చేస్తారు కదండి, ఆ టైప్లో అన్నట్టు అనమాట. సో అసలు ఎంత బాగుందో చూడండి, క్యూట్గా. మళ్ళీ వెనక మళ్ళీ బుజ్జి జడ వేశారు, జడకి మళ్ళీ బుజ్జి మొవ్వలు. సో ఇది ఇక్కడితోటి స్టార్ట్ అయ్యి మొత్తం బారసాల పాపనెత్తుకునే వరకు ఉంటాయి అన్నమాట కాన్సెప్ట్స్. ఇదిగోండి ముత్తైదువులు చక్కగా పసుపు కొడుతున్నారనమాట, అది థీము. అయితే ఇక్కడ ఇప్పుడు చూడండి పెళ్లి కూతురేమో ఫోటోషూట్ అనమాట. అంటే పసుపు కొడుతున్నట్టుగా ఫోటో దిగుతున్నా అలా అని ఊరికే అలా సరదాగా చెప్తున్నాలేండి. ఇది సింగిల్, ఇదేమో ఇద్దరు అమ్మాయిలు ఉన్నది. ఇది సింగిల్ది ఏమో 450, ఇద్దరు అమ్మాయిలు వచ్చిందేమో 560 అండి. మరి పసుపు కొట్టడం మొదలు పెట్టేశారు కదండి, తర్వాత వడియాలని, పిండి వంటలని, స్వీట్లని ఇలా అన్నీ చేయటం మొదలు పెడతారు కదా. అంటే ఇంతకుముందు ఇదే జరిగేది, ఇప్పుడు అంటే అన్నీ రెడీమేడ్ తెచ్చుకుంటున్నాం అనుకోండి, కనీసం అవన్నీ అలా గుర్తు తెచ్చుకోవటం అనమాట. పెళ్ళికి బాజా భజంత్రీల సెటప్ అండి ఇది. చూసారా, మేళ తాళాలు, బాజా భజంత్రీలు, ఇలా ఏదైనా అనండి మనకి నచ్చింది. అంటే ఇప్పుడు మనం ఏ కాన్సెప్ట్, ఏ థీమ్ తోటి వెళ్తున్నామో దానికి సెట్ అయ్యేటట్టుగా తీసుకోవచ్చు. ఇవండి మొత్తం ఇంకా అన్నీ రెడీ అయిపోయినాయి కదా. మండపంలోకి పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు, పంతులు గారు, మేళతాళాలు, ఇక్కడ అమ్మాయిలేమో చక్కగా అన్నీ సారె పట్టుకుని రెడీగా ఉన్నారు. అన్నీ ఒకటే దానిలో కవర్ అయ్యే టైపు ఇది. ఇక్కడ చూస్తేనేమో ఇట్లా మనకి పంతులు గారు వెనకమాలు ఉన్నారు, చక్కగా పెద్దలు ఉన్నారు, ఇలా దండలు మార్చుకుంటున్నారు అనమాట నిలబడి. ఆ కాన్సెప్ట్ ఇది. ఇక్కడ చూస్తే మనకి సాంప్రదాయబద్ధమైన పెళ్లి మంటపం అనమాట. చక్కగా అసలు ఎంత బాగుందో చూడండి. ఇలా మనకి ఏ కాన్సెప్ట్ సెట్ అవుతుంది అనుకున్నట్టుగా చూసుకుని దానికి అకార్డింగ్ మీరు తీసుకోవచ్చండి. ఇక్కడేమో సింపుల్గా చక్కగా పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు ఇక్కడ ఏం చేస్తున్నట్టు పంతులు గారు ఉన్నారు, మండపం ఉంది, కానీ ఎదర గ్లాసు, ఫ్రూట్స్ ఇవన్నీ. అంటే పెళ్ళి అయిపోయినా కూర్చుంటే ఫస్ట్ టైం ఏదైనా స్వీట్ అయి పెడుతున్నారా, అట్లా మనం ఏమనుకోవచ్చు అంటారు. నాకైతే ఇది కాన్సెప్ట్ ఏంటో కొంచెం క్లారిటీగా అనిపించట్లేదండి. మీకు ఏమైనా తెలిస్తే కనుక చెప్పండి. ఇక్కడ చేతిలో మళ్ళీ కొబ్బరి బొండం కూడా ఉంది. అంటే మరి ఇది కన్యాదానానికా లేకపోతే పెళ్ళి అయినాక ఏమనేది నాకు అర్థం కావట్లేదు, చెప్పండి. ఇక్కడ అంతా సారే సిద్ధమైందండి, చక్కగా అన్ని ఫ్రూట్స్
మంచిగా పసుపు కుంకుమ అన్నీ ఉన్నాయన్నమాట. అంటే ఇది పెళ్లి కూతురుని చేసినప్పుడు పెడతారా ఏంటనేది అంతే, ఊరికే జస్ట్ అలా పెట్టే కదండి, దానికి అంత ఎక్కువ డీప్గా వెళ్ళొద్దు. నేనేదో కొంచెం కామెడీగా చెప్తున్నా కానీ పెళ్ళి అయిన తర్వాత చక్కగా పెళ్లి కొడుకు పెళ్లి కూతురు పల్లకీలో అత్తగారింటికి వెళ్తున్నారు అనమాట. సో ఇలా పెళ్ళి కాన్సెప్ట్ ఇక్కడ అయిందండి. ఇప్పుడు గృహప్రవేశాన్ని చూద్దాం. ఇది గృహప్రవేశం అంటే గృహప్రవేశం ముందు తల్లిదండ్రులు చేసుకున్నాక పెళ్ళి అయినట్టు కాన్సెప్ట్ అట్లా అయినా వెళ్ళొచ్చు, లేదు పెళ్ళి అయినాక ఇల్లు కట్టుకుని గృహప్రవేశం చేసుకుంటున్నట్టు ఇలా అయినా వెళ్ళొచ్చు అనమాట. అన్నట్టుగా నేను తర్వాత చూపిస్తున్నాను. కానీ అసలు చూడండి ఎంత బాగుందో. ఇక్కడ దంపతులు ఇద్దరు కూర్చుని హోమం చేస్తున్నారు, ఇక్కడేమో పాలు పొంగిస్తున్నారు చక్కగా. మళ్ళీ ఇంటి ముందు కొబ్బరి చెట్టు ఉంది, మళ్ళీ ఆవు దూడ రెండు కలిపి లోపలికి వెళ్తున్నట్టుగా, ఇక్కడ మళ్ళీ దానికి పూజ చేయడానికి నుంచున్నట్టుగా సంథింగ్ అట్లా పంతులు గారు. ఇక్కడ మళ్ళీ మనం దేవుడి పటాలు అవి పెట్టుకుని లోపలికి వెళ్తాం కదండి అలా. ఈవెన్ ఆ గడపకు కూడా చూసారా చక్కగా నామాలు బొట్టు పెట్టున్నాయి, చక్క పెయింట్ వేసి. అంటే ఎక్కడ కాన్సెప్ట్ని మిస్ అవ్వలేదు అనమాట. గృహప్రవేశం అంటే అన్నీ కూడా కవర్ చేస్తూ చేసుంది. మళ్ళీ చుట్టూతా మళ్ళీ ముగ్గులు ఎంత బాగుందో చూడండి. ప్రైస్ వచ్చి 2950 అండి. పెళ్ళి అయిపోయింది, గృహప్రవేశం అయిపోయింది, నెక్స్ట్ శ్రీమంతం చూస్తున్నారు కదా. చక్కగా మధ్యలో ఇలా అమ్మాయిని కూర్చోబెట్టి అన్ని గాజులు అన్నీ తీసుకొని వస్తారు కదా చక్కగా ముత్తైదువులంతాను. అలా రెడీగా ఉందన్నమాట. ఆ కలర్ కూడా చక్క మంచిగా రెడ్ కలర్ వేశారు, అలా ఉంది. ప్రైస్ 1475 అండి. పారసాల థీమ్ అనుకోవచ్చు కానీ పాపం పక్కన అబ్బాయిని కూడా పెడితే బాగుండేది, తండ్రిని కూడా మిస్ అయింది. సో బారసాల కాన్సెప్ట్ అనమాట ఇది. ఇక్కడేమో అంతా అయిపోయింది, ఇంకా చక్కగా బాబుని ఎత్తుకొని ఈవిడ ఆడిస్తూ అన్నం పెడుతుంది అనమాట ఇక్కడ. అసలు అది మెయిన్ కాన్సెప్ట్, అన్నిటికంటే పెద్ద టాస్క్. సో మరి ఇవి ఏవైనా కూడా అండి మీరు డైరెక్ట్గా వచ్చి స్టోర్కి పర్చేస్ చేసుకోవచ్చు, లేదు అంటే ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. ఇన్స్టా పేజ్ని ఫాలో అవటం మాత్రం మర్చిపోకండి. చక్కగా ఎప్పటికప్పుడు రెగ్యులర్ అప్డేట్స్ మీకు సునీతాస్ హోమ్ డెకార్ పేరు మీదుగా ఇన్స్టా పేజ్ ఉందండి, దానిలో మీకు అన్ని అప్డేట్స్ వస్తాయి. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది, చెక్ చేయండి. సో మరి అదండి ఈరోజు వీడియో. ఏమనిపించింది అనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఆ కామెంట్స్ చదువుకుంటే నాకు మళ్ళీ నెక్స్ట్ వీడియో చేయడానికి ఒక మంచి బూస్టప్ లాగా ఉంటుందన్నమాట. మరి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని కోరుకుంటూ మీ సునీత.